మదనపల్లి పున్నేటిపాలెం ఎంపీటీసీగా ఆదరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసిన ఐఎస్ భారతి రామకృష్ణారెడ్డి ఆలియాస్ కిట్టు. మదనపల్లి మాజీ శాసనసభ్యులు నవాబ్ బాషా, ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పున్నేటిపాలెం సెగ్మెంట్ను అభివృద్ధి చేయడం జరిగిందని తెలియజేశారు. ప్రభుత్వం మారిన తర్వాత అభివృద్ధి శూన్యమని వాపోయారు. ప్రభుత్వం మారడం వలన, నిధుల కొరత వలన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కుదరలేదని, మళ్లీ అవకాశం వస్తే పున్నేటిపాలెం సెగ్మెంట్ను మరింత అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. మమ్మల్ని ఆదరించిన పున్నేటిపాలెం సెగ్మెంట్ ప్రజలందరికీ ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలియజేస్తూ అనంతరం పున్నేటిపాలెం సెగ్మెంట్ నందు చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎంపీటీసీ ఎస్ భారతి రామకృష్ణారెడ్డి ఆలియాస్ కిట్టు తెలియజేస్తూ ప్రసంగించారు. అందరికీ నమస్కారం. పున్నేటిపాలెం గ్రామం ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు. నేను గ్రామ ఎంపీటీసీగా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించిన వలన మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీకు ఎల్లవేళలా నేను రుణపడి ఉంటాను. మన శాసనసభ్యులు నవాబ్ బాషా గారు, మన ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వీళ్ళందరూ కలిసి మాకు సహకారాలు బాగా అందించినారు కాబట్టి మేము ఈ ఊర్లో ప్రత్యేక పనులు చేయగలిగినాము. ఈ గ్రామంలో మేము ఎంపీటీసీగా గెలిచిన తర్వాత, ఎంపీటీసీ క్యాండిడేట్గా అయిన తర్వాత పున్నేటిపాలెం గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి కానింటి పిచ్చిలోలపల్లికి 1000 మీటర్లు సీసీ రోడ్డు వేసినాం. రామిరెడ్డి గారి పల్లికి చరిత్ర 30-40 ఏళ్ళ నుండి లేన్ రోడ్ వేసినాం. పిచ్చిలోలపల్లికి లేన్ రోడ్ వేసినాం. పనసమాగలపల్లిలో ఎస్సీ కాలనీకి గత 40 ఏళ్ళ నుండి కాలువ లేదు, సెరంటి కాలువ లేదు. ఆ కాలువ కట్టించినాం. రోడ్లు రవాణాలు బాగా చేసినాం. సత్సంగ్ కాలనీ, సత్సంగ్ ఫౌండేషన్ కానింటి పున్నేటిపాలెం వరకు మేము వేసిన ప్యాచుల వరకే కానీ ఇంతవరకు ఎవరు వేయలే. ఈ బుద్ధుడికి కూడా చెప్తాను, రోడ్డు ఇంటి పోయేదానికి కూడా కాలే. ఎవరున్నా దయచేసి దాన్ని ఏమన్నా చేస్తారేమో ఉందంటే వీళ్ళు చేసేటట్టుగా లేరు. ఈ బుద్ధి చెప్తున్నా. కానీ మనము ఎందుకు చేస్తున్నాము ఈ ప్రభుత్వం అనేది కూడా, ఎందుకు చేస్తున్నాము ఈ రాజకీయం అనేది కూడా నాకు తెలియలే. ఏమీ జరగడం లేదు. ఇది ఒకటి మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్కి తెలియాల్సిందిగా కోరుతుండ. ఒక బండి, కొత్త బండి తీసుకుంటే 15 దినాలు ఉండదు ఈ రోడ్లో బండి తోలాలంటే. నిజము ఇది మాట. 15 దినాలు ఉండదు. కొత్త బండి తీసుకుంటే 15 దినాల్లో రాలిపోతాయి వాడు పార్సలు. అంత గలీజ్గా ఉంది రోడ్డు. ఈ వరకు రోడ్డు వేయాల. ఎన్నాళ్ళ నుండి అడుక్కుంటున్నామో అట్లుంది పరిస్థితి. దయచేసి దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నా. నెక్స్ట్ ఈసారి మళ్ళీ ఎంపీటీసీగా వస్తే ఈ గ్రామానికి మిగిలిన వర్కులు చేసి, నా ఉద్దేశపూర్వకంగా నేను ఈ పనులు నిలబెట్టుకుంటా. కానీ జగనన్న, మిథునన్న, పెద్దిరెడ్డప్ప వీళ్ళ సహకారం ఉంటే ఈ గ్రామానికి నేను ఎంతైనా చేయగలుగుతానని వాళ్ళ సహకారం ఖచ్చితంగా నాకుంది. నేను చేస్తాననే నమ్మకం నాకుంది. నేను మాత్రము ఈ గ్రామంలో ఒక రాజకీయ నాయకునిగా ఈ పనులు చేయాలనుకునే చేస్తాను. మంచి పనులు చేసినాను కానీ తప్పుడు పనులు చేసింది. జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జగనన్న, జై మిథునన్న, జై పెద్దిరెడ్డప్ప, నిసారన్న ఇన్ఛార్జి. వీళ్ళకందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ